నమస్తే సార్. అండ్ మా ఎన్ఎంసీ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఎన్ఎంసీ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ, మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాల్ని పంచాల్సిందిగా కోరుతున్నాం సార్. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. నా పేరు ప్రకాష్ అండి. మాది అనకాపల్లి. ఓకే. నేను 97లో ధ్యాన ప్రపంచంలోకి రావడం జరిగింది. ఎవరి ద్వారా వచ్చారు? డాక్టర్ జీకే గారు, అనంత గారని మాకు వైజాగ్ ప్రెసిడెంట్ గారు టీవీ రెడ్డి నాయుడు గారు మేనల్లుడు అనంత గారు. ఆయనకి మన జీకే గారు పరిచయం చేయడం జరిగింది. ఆయన దగ్గర నుండి 97లో పత్రిజీ గారి పరిచయం. అప్పటి నుండి ఓకే ఈ ధ్యాన ప్రపంచంలో పత్రిజీ గారు వెంట ఉండడం జరుగుతుంది. ఓకే. అలాగే మేము అసలు ధ్యానంలోకి అసలు పరిచయం అన్నది ఒక అద్భుతమైన పరిచయం నాకు. ఓకే. నాకు ఈ ధ్యాన ప్రపంచం అనేది తెలియదు, ధ్యానం అన్నదే తెలియదు. నా చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు మెమరీ పవర్ తక్కువ ఉన్నది అని చెప్పేసి మా స్కూల్ టీచర్ గారు ధ్యానం చేయబోయి అది చెప్పడం జరిగింది. కానీ ఆ సమయంలో మాకు ధ్యానం చెప్పడానికి అనకాపల్లిలో ఒక యోగా సెంటర్ ఉంది. ఆ యోగా సెంటర్కి వెళ్ళి అక్కడికి అడగడం జరిగింది. ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ యోగా సెంటర్ ఉంది, యోగా సెంటర్లో చెప్పొచ్చు వెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి అడిగితే ఏమీ లేదు, నేను ధ్యానం చెప్పడం లేదు, ఒక 5 నిమిషాలు సవాసనం వేస్తాం, అంతేగా ధ్యానం గురించి పరిచయం ఏమి ఉండదు అని చెప్పడం జరిగింది. ఓన్లీ ఆసనాలు ఇవన్నీ చేస్తాం, మేము వేరే ఇది ఏమి ఉండదు అని చెప్పారు. సో అక్కడ ఇంకా నాకు అడగడానికి వేరే క్వశ్చన్ చేయడానికి కూడా ఏమి లేదు ఆస్కారం. ఎవరిని అడిగినా కూడా తెలియదు అన్న మాటలోనే అక్కడ నాకు పరిచయం అయింది. సో అక్కడి నుంచి అక్కడ నా ఫుల్ స్టాప్. ఆ ధ్యాన జీవితానికి వెళ్ళే మార్గం తెలియక అక్కడ అయిపోవడం జరిగింది. ఆ సమయంలో నేను మహా అయితే ఒక 13 years ఈ వయసు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. సో దాని తర్వాతగా ఈ 97 వరకు ఆధ్యాత్మిక అంటే భగవత్ స్వరూపము, దేవుణ్ణి పూజలు ఇవన్నీ అది ఒక ఏదో తూతూ మంత్రంగా జరగడం తప్పితే ఎప్పుడు ఆ రకంగా కూడా ఎప్పుడు వెళ్ళడం లేదు. ఎందుకంటే యుక్త వయసులో ఉన్నప్పుడు ఆ రకంగా భక్తి భావం వెళ్ళడం అనేది అనిపించదు, అసహజంగా అనిపించేది. ఎందుకంటే ఆ వయసు అటువంటి. సో ఆ రకంగా వెళ్ళడం జరిగింది. సో దాని తర్వాతగా నేను 97లో వైజాగ్లో వార్తలో జాబ్ చేస్తుండగా అప్పుడు వైజాగ్ ఉండటం, ఆ సమయంలోనే పత్రిజీ గారిని జీకే గారి ద్వారా అనంతకి తీసుకురావటం, అక్కడ పరిచయం చేయడం జరిగింది. అది తాత్కాలికంగా అలా జరిగిపోయింది అక్కడ. ఏదంటే ఏమి మనం అంటే ఒక టైం వస్తే అన్ని కలుస్తాయన్న ఇదిలో ఆ టైంలో అక్కడ ఒక మార్పు అన్నమాట. నా జీవితంలో ఒక మార్పు రావడం జరిగింది. కాకపోతే అంతవరకు కూడా హ్యాపీగా ఉండడమే, ఇప్పుడు కూడా అనారోగ్య సమస్యలు అంటూ ఏమీ లేవు. ఓకే, హాయిగా వండడం తిరగడం. కాకపోతే అప్పుడు కూడా నాన్ వెజ్ అన్నది తినేది తక్కువ, చాలా తక్కువ. బిఫోర్ మెడిటేషన్ తిన్నారు? బిఫోర్ మెడిటేషన్ వరకు ఉంది, చాలా తక్కువ, వారానికి ఒక రోజే ఆ రకంగా ఉండేది. అది కూడా ఫిష్, చికెన్, ఫిష్ ఒక్కటే కొంచెం ఫేవర్గా తినేవాళ్ళని తప్పితే ఇంకా అంతకంటే ఇప్పుడు ఉండేది కాదు. ఓకే. సో ఇదంతా ఇప్పుడు వరకు మీరు బిఫోర్ మెడిటేషన్ లైఫ్ చెప్పారు. వన్స్ మెడిటేషన్ లోకి వచ్చాక మీ లైఫ్ ఎలా మారిందో చెప్పండి. మెడిటేషన్ లోకి వచ్చినాక యాక్చువల్గా నాకు తెలియకుండానే నా చిన్నప్పుడే ఆ వయసులోనే నాకు ఫైల్స్ కూడా ఉండడం జరిగింది. అది నాకు తెలియదు, చిన్న వయసు, చాలా చిన్న వయసు. సో ఎప్పుడు సమ్మర్లో ఎప్పుడైనా ప్రాబ్లం పెడితే బ్లడ్ పడటం, నాన్నగారు డాడీ వాళ్ళకి చెప్పడం, అదేదో హాస్పిటల్ తీసుకెళ్ళడం, అదంతా ఏదో సంథింగ్, అంతేగాని ఏదో ప్రాబ్లం అన్నట్టు వేడి చేసి అలా జరిగింది అన్నట్టు ఆలోచించడం కానీ ఎప్పుడు దానికోసం ప్రత్యేకంగా వెళ్ళడం అనేది ఇప్పుడు కనిపించేది కాదు, తెలిసింది కాదు. తెలిసే వయసు, తెలియని వయసులోనే జరిగిపోయింది అది వయసు రావడం. సో అది ఎప్పుడైనా ప్రాబ్లం పెడితే వెళ్ళడం తప్పితే ఎందుకంటే ఏం లేదు. అది ఏమైంది, ధ్యాన సమయంలో వచ్చిన తర్వాత ఒకరోజు నాకు ధ్యానంలో ఉన్నప్పుడే అక్కడ కదలడం మొదలైంది. మూలాధారం ద్వారా అక్కడ ఈ ఫైల్స్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ కదలడం మొదలైంది. నొప్పి రావడం, ధ్యానం కూర్చున్నప్పుడు నొప్పి రావడం ఇవన్నీ జరిగింది. ఏంటి ఇలాగ వస్తుంది అని అనుకోండి, కొత్త కదా. సో అది అడగటం పత్రిజీ గారిని కానీ, ఆ వెనకాతలు వచ్చిన మన కేశవరాజు గారు కానీ, లేకపోతే మన మారవ ప్రసాద్ గారు కానీ, అలాగే డి ప్రసాద్ గారు కానీ, వీళ్ళంతా ఉండేవారు. సార్ ఏంటంటే ఆ అనుభవాల్లో తెలిసినప్పుడు
ఏది మీ అనారోగ్య సమస్య ఏదైనా ఉంటే ధ్యానంలో అవన్నీ కదులుతాయి. హ్మ్. అయన్నీ క్లియర్ అయిపోతాయి. హ్మ్. సో, అందువల్లే నీకు అలా జరుగుతోంది అని మనకి చెప్పడం జరిగింది. హ్మ్. దాని తర్వాతకి అది ఎప్పుడు పోయిందో కూడా తెలీదు. అది పోన్లే మొత్తానికి మేజర్ ప్రాబ్లమ్ క్లియర్ ప్రాబ్లమ్ అయింది. క్లియర్ అయిపోయి. అది ఎలా పోయిందో కూడా నాకు తెలీదు. ఎందుకంటే దాని మీద అది సమస్య అని కూడా ఎప్పుడు నాకు తెలియలేదు. యెస్. ఆ రకంగా. ఎందుకంటే ఓకే. అంత పెద్ద సమస్య పెట్టలేదు. బట్ సమ్మర్‌లో అయితే ప్రాబ్లమ్ పెట్టింది. సూపర్. సో, ఆ రకంగా అది క్లియర్ అవ్వడం జరిగింది. ఓకే. దాని తర్వాత ఇగ ఏమైందంటే డైలీ నేను అంటే ఎక్కువగా వారంలో 3 రోజులు, 4 రోజులు వైజాగ్‌లో ఉండడం. దాని తర్వాత అనకాపల్లి రావడం. ఓకే. సో, ఈ సమయంలోనే జీకే గారు అనకాపల్లిలో కూడా నువ్వెందుకు స్టార్ట్ చేయకూడదు అంటే ధ్యానంలో నాకైతే మానసిక ప్రశాంతత ఒకటి తెలిసింది. హుహు. జనరల్‌గా ఇప్పుడు వార్తల్లో చూసినప్పుడు టెన్షన్స్ ఉండేది. రాత్రి 12 గంటల వరకు కూడా నేను ఆఫీస్‌లో ఉండే పరిస్థితి వచ్చేది. అదేలెండి. జనరల్ షిఫ్ట్ అయినా కూడా. ఎందుకంటే ప్రొడక్షన్ డీల్‌లో ఉండేవాడిని. మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్ ఇవన్నీ కూడా. సో, ఆ వర్క్ టెన్షన్ కూడా ఎక్కువగా ఉండేది. సో, అది నాకు ధ్యానంలో వెళ్ళడం, ఆ టైంలో నైట్ టైమ్ కూర్చోవడం, ధ్యానం చేసుకోవటం. హ్మ్. అలాగే పత్రిజీ గారు ప్రతి పౌర్ణమికి వైజాగ్ ఎక్కువగా వచ్చేవారు. హ్మ్. అక్కడ సాగర్ నగర్ కోన్‌కి వెళ్ళడం, అక్కడ కూర్చోవడం, రాత్రంతా అక్కడ ధ్యానం చేయడం, మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ డ్యూటీకెళ్ళిపోవడం. హ్మ్. సో, అక్కడ రిలీఫ్ అన్నది తెలిసేది. అంటే నిద్రలేమి అన్న సమస్య లేదు నాకు. ఆ రకంగా చాలా అది కూడా రికగ్నైజ్ చేసాం. ఏంటి రాత్రంతా తిరిగేసున్నాము, బీచ్‌లో ఆడుకున్నాము పత్రిజీ గారితోటి. కానీ ఇక్కడ ధ్యానం ఈ ధ్యానం చేసిన తర్వాత నిద్ర సమస్య లేదు. చాలా హ్మ్. హ్యాపీగా ఉన్నాం, హెల్తీగా ఓకే. అనిపించింది. ఓకే సార్. ఇంకా అద్భుతం ఉంది అని అనిపించింది. సో, ఆ రకంగా మనం ధ్యానం ఓకే సార్. అద్భుతంగా పనిచేయడం చేస్తుంది. సూపర్. వర్క్ చాలా టెన్షన్‌లో అంటే కూడా చాలా గ్రేట్ హ్యాపీగా జర్నీ సార్ మీది. యెస్. చాలా ఎక్సలెంట్ జర్నీ. కానీ థాంక్ ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, యూత్ ఇప్పుడు ఎలాంటి స్టేజ్‌లో ఉన్నారో, ఎలా తిరుగుతున్నారో మీరంతా చూస్తూ ఉంటారు. మరి వాళ్ళు ధ్యానులుగా రావాలన్నా, శాకాహారులుగా మారాలన్నా, మీరేమైనా మెసేజ్ ఇవ్వదలుచుకుంటే, మన ఛానల్ యెస్. యొక్క ప్రేక్షకులకు తెలియజేస్తారని కోరుతున్నాను. అద్భుతమైన క్వెషన్ సార్. యాక్చువల్‌గా చెప్పాము మనం ధ్యానంలో ఆరోగ్యమే మహాభాగ్యం. పత్రిజీ గారు చెప్పిందని ఏమంటే అలాగే మనం యోగ శాస్త్రం కూడా ఏదైతే చెప్పిందంటే ధ్యానం చేస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది. యోగ శాస్త్రం అవనండి, ఏదైనా యోగా చేయండి, లేకపోతే ధ్యానం చేయండి ఏదైనా కూడా. అదన్నీ కూడా యోగా అనేది ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌గా పనిచేస్తుంది. అలాగే ధ్యానం అంటే మానసిక ఎక్సర్‌సైజ్. హ్మ్. అది నేను ప్రత్యేకంగా తెలుసుకుంది. ఎందుకంటే మానసికంగా ప్రశాంతత. హ్మ్. సో, ఈరోజు యూత్‌లో అందరూ కూడా ఎప్పుడో ఒక ప్రతిరోజు ఏదో టెన్షన్ పడుతూనే ఉంటారు అందరూ కూడా. ఆ వయసు నుంచే మనం వచ్చాం తెలుసు. మనందరికీ హ్మ్. తెలుసది. ఆ వయసు నుంచి వచ్చిన వాళ్ళని. ఆ టెన్షన్ కానీ అప్పుడున్న రోజులు వేరు, ఇప్పుడున్న రోజులు వేరు. ఇప్పుడున్న రోజు అంతగా యాంత్రికం అయిపోయింది. అందరికీ కూడా అన్‌రెస్ట్ అలాగే టెన్షన్స్ వేరే వేరే టెన్షన్స్. ఫైనాన్షియల్ టెన్షన్ దగ్గర నుండి అలాగే ఫిజికల్ టెన్షన్స్ హ్మ్. యూత్‌లో ఎందుకంటే కోరికలు పెరిగిపోయినాయి ఈరోజు. హ్మ్. ఆ యూత్‌లో కోరికలు ఒకప్పుడు అంతగా ఉండేవి కాదు. ఆ తల్లిదండ్రుల మధ్య ఆ కోరికలు బందీ అయిపోయి ఉండడం జరిగేది. హ్మ్. కానీ ఇప్పుడు విచ్చలవిడితనం అనేది ఎక్కువగా రావడం జరిగింది. యెస్. ఈ విచ్చలవిడితనం నుంచి ఎలా బయటికి రావాలి అంటే, ఒక ధ్యాన పరంగా మనం తీసుకురావాలి. ధ్యానాన్ని పరిచయం చేయాలి. ధ్యాన ఆరోగ్య కేంద్రాలొచ్చాయి. అలాగే ధ్యానం ప్రచారాలు ఇంటింటికి ధ్యాన ప్రచారం జరిగింది. హ్మ్. కానీ ఇంకా ఏంటంటే యూత్ దాన్ని రికగ్నైజ్ చేయట్లేదు. హ్మ్. ఎందుకంటే బయట ఈ మాంసాహారం అనేది ఎక్కువగా ఒక కళా పోషణగా, కళ ఆకర్షణగా జరుగుతోంది. హ్మ్. ఒక కలర్ వేసి వాటిని వంటకాలు చూపించడం ఏంటి, నంబర్ ఆఫ్ వెరైటీస్‌లో కొత్త కొత్త పేర్లు పెట్టి పెట్టడం, దానికి ఆకర్షణ అనేది పెరిగిపోవడం జరుగుతోంది. యెస్. సో, ఇటువంటి వారిని మనం ధ్యాన స్థితిలో తీసుకురావాలంటే, హ్మ్. ముందుగా మనం చేయవలసింది శాకాహారం అనేది మనం అలవాటు చేయాలి. తెలియచెప్పాలి. మాంసాహారం గురించి మనం తెలియచెప్పడం మానేసి, శాకాహారం గురించి మనం ఎంత ప్రచారం చేయగలిగితే, దానిలో ఉన్న సటురుచులన్నీ చెప్పగలిగితే, హ్మ్. అద్భుతంగా దానికి డైవర్ట్ అవ్వడం మన అవసరం ఈరోజు. ఓకే. ఆ శాకాహారాన్ని పత్రిజీ గారు చెప్పింది కూడా శాకాహారులుగా మారండి, శాకాహారం చేయండి, శాకాహారం తినండి. తాలూకా బెనిఫిట్స్ చెప్పండి అని చెప్పడం జరిగింది. హ్మ్. కానీ ఈరోజు మనం ఏదైతే ఆ యూత్‌ని ఆకర్షించాలంటే శాకాహారం యొక్క రుచులు చెప్పాలి. శాకాహారాన్ని ఎక్కువగా అందరికీ అందేటట్టుగా చెయ్యాలి. యెస్. ప్రతి దాంట్లో ప్రతి ఫంక్షన్‌లోని ఒకప్పటికి ఇప్పటికి ఫంక్షన్స్‌లో కూడా మారినియండి. అందరూ కూడా శాకాహారం ఎంతైతుందో, మాంసాహారం ఎంతైతుందో శాకాహారం కూడా అంతగా ఉండేది. హ్మ్. ఉండడం జరుగుతుంది. అవును సార్. అలాగే ఈ టెంపుల్స్‌లోని అలాగే హ్మ్, ఈ దేవతలకి, అమ్మవారికి ఇది ఇవ్వడము. ఓకే. బలి ఓకే. ఇవ్వడం అని ఇవన్నీ కూడా ఆ దురాచారం నుండి బయటికి రావాలి. ఓకే ఒకప్పుడు సార్. ఎప్పుడో జరిగింది భయం నుండి. సో, హ్మ్. ఈరోజు ఆ యూత్ నుండి, ఆ అట్రాక్షన్ నుంచి మనం మార్చాలి అంటే ముందుగా వాళ్ళందరినీ ధ్యాన స్థితిలో కూర్చోబెట్టాలి. యెస్. ఎప్పుడైతే ధ్యాన స్థితిలో మనం కూర్చోబెట్టామో తానుగానే మార్పు వస్తుంది. హుహు. ఎందుకంటే మానసిక ప్రశాంతత అనేది ఇమ్మీడియేట్‌గా తీసుకువెళ్తాం మనం. యెస్. అది తీసుకొస్తుంది ధ్యానం హ్మ్. అనేది.
ఎప్పుడైతే ఆ స్థితికి మానసిక ప్రశాంతత తీసుకొచ్చామో ఆటోమేటిక్‌గా ఆ యూత్ అన్నది నెమ్మదిగా ఒకరి నుంచి ఒకరు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక అట్రాక్షన్ అనేది మనం చూపించగలం. యెస్. ఈ ధ్యానంలోనే మనం చూపించగలం. అవును అంత సార్. అద్భుతమైన ధ్యాన విద్య మన బ్రహ్మ సుభాషిత్ గారు మనకిచ్చారు. యెస్ ఆ సార్. అద్భుతమైన విద్య ఎంతమందికి ఓకే. అందించగలిగితే మనం కూడా అంత మన జీవితం అనేది ప్రతి ఒక్క జీవితం ఈ కర్మభూమి మీద వచ్చిందే ఏదో పరమార్థం కోసం రావడం యెస్. జరిగింది. సో, ఆ అద్భుతమైన విద్యని బ్రహ్మ విద్యని మన బ్రహ్మర్షి గారు సుభాషిత్ గారు చెప్పారు. హ్మ్. ఆ విద్యని అందరికీ యూత్‌కి అందిస్తే శాకాహారంగా మారడానికి శాకాహారాన్ని ఎక్కువ ప్రచారం చేస్తే హ్మ్. శాకాహారం ర్యాలీలు చేయండి తప్పులేదు. శాకాహారం గురించి మనం ప్రచారం చేయాలి. హ్మ్. సో, ఆ శాకాహారం ప్రచారం చేస్తే అద్భుతంగా మనకి ఈ యూత్ అనేది రావడం జరుగుతుంది. యెస్ సార్. ఓకే ఓకే అండి. సార్. మరి మీ విలువైన సమయాన్ని మా ఎన్ఎంసీ ఛానల్‌కి కేటాయించి, మంచి అనుభవాలు, మంచి సందేశాలు, అలాగే మీ ఎక్సలెంట్ జర్నీని షేర్ చేసుకున్నందుకు మా ఎన్ఎంసీ ఛానల్ తరపు నుంచి మీకు ధన్యవాదాలు సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి.